బిగ్ బాస్ సీజన్ 9 ఎంత రసవత్తరంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇందులో భాగంగానే ఈ రోజు బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో మాట్లాడుతూ ముందుగా డెమోన్ దగ్గరికి వచ్చి ఆగారు. డెమోన్, ఏంటి ఇప్పుడు కూడా నువ్వు హౌస్ లో ఉన్నావు అంటే నీ గేమ్ కోసం ఉన్నావా, లేకపోతే రీతుకి సాక్రిఫైస్ చేయడానికి ఉన్నావంటే అదేమీ లేదు సార్, నా గేమ్ కోసమే ఉన్నాను అంటే మరి నువ్వు ఏదైతే కనుక్కోండి చూద్దామనే గేమ్ పెట్టినప్పుడు నువ్వు రీతుకి ఎందుకు ఇచ్చేసావు? రీతు ప్లేస్ లో ఇంకెవరైనా ఉంటే నువ్వు తప్పకుండా డిఫెన్స్ చేసుకునేవాడివి, కానీ రీతు ఉందని చెప్పేసి నువ్వు డిఫెన్స్ చేసుకోలేదు అంటూ నాగ్సారి అడిగేసరికి అలా ఏమీ లేదు సార్, హౌస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా డెసిషన్ తీసుకున్నారని ఆ డెసిషన్ కి నేను కట్టుబడి ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు డెమోన్. దీంతో వెంటనే నాగార్జున, అది నువ్వు అనుకుంటున్నావు, మాకేమనిపించింది అంటే అక్కడ రీతు ఉంది కాబట్టి నువ్వు సాక్రిఫైస్ చేసావని. ఏది ఏమైనా సరే కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ మరీ అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. ముఖ్యంగా నువ్వేదో చెప్పావు కదా, ఈ టికెట్ ఫినాలి రేస్ లో టికెట్ కొట్టేది నేనే, మొదటి ఫైనలిస్ట్ నే అయ్యేది నేనే అంటూ అలాగ చెప్పే మనం చేసి చూపిస్తే అది నెక్స్ట్ లెవెల్ ఉండేది పవన్ కళ్యాణ్ లాగా. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా నువ్వు నీ గేమ్ ని కాన్సన్ట్రేషన్ చెయ్యలేకపోయావు. టాస్కుల్లో అంత బాగా ఆడే పర్సన్ నువ్వే వెంటనే భరణి చేతిలో ఓడిపోయావు. సో ఏదేమైనా సరే నీ కాన్సన్ట్రేషన్ అనేది తగ్గుతుంది, రీతు ఎలాగన్నా టాప్ 5 లో ఉంటే చాలు అని అనుకుంటున్నావు, అది కాదు కదా గేమ్ అనేది. సో అలాగే మొత్తానికి ఏది ఏమైనా సరే నీ గ్రాఫ్ నువ్వే తగ్గించుకుంటున్నావు, కొంచెం చూసుకో అంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున గారు అయితే గనక డెమోన్ కి ఇచ్చుకున్నారు. అలాగే మరి ఏదైతే బాల్స్ విసిరే టాస్క్ జరిగిందో అంతలా నువ్వు బాల్స్ విసరడానికి కారణం ఏంటి, రీతుని టార్గెట్ చేస్తున్నారని అంటే అదేమీ లేదు సార్ గేమ్ పరంగా అంటే. నువ్వు గేమ్ పరంగా ఆడినట్లేదు డెమోన్, ఏదో పర్సనల్ గ్రడ్జ్ తీసుకున్నట్టు అనిపించింది, ఎందుకంటే చాలా లాగ్ పెట్టి కొడుతున్నావు. సో ఏదేమైనా సరే నీ గేమ్ ను నువ్వు ఇంప్రూవ్ చేసుకో, రీతు గురించి కాదు. అయితే నేను ఒక క్వశ్చన్ నేను అడుగుదాం అనుకుంటున్నాను, రీతు ఏదైతే రింగ్ దాచిపెట్టిందో అది కరెక్ట్ అని నువ్వు అనుకుంటున్నావా అంటే లేదు సార్ కరెక్ట్ అని నేను అనుకుంటలేదు, అది చేసింది చాలా తప్పు, నేను అడిగాను సార్ రీతుని. అప్పుడు రీతు ఏం చెప్పింది అంటే అక్కడ రింగ్ వేస్తున్నారు, సో అందుకే నేను రింగ్ ని దాచిపెట్టాను అంతే తప్ప అది కావాలని కాదంటే. ఏది ఏమైనా సరే అక్కడ భరణి గారు కాకుండా నువ్వు ఆ ప్లేస్ లో ఉంటే ఊరుకుంటావా అంటే ఊరుకోను సార్ అంటే మరి అదే తప్పు రీతు చేసిందని నువ్వు చెప్పాలి కదా. తనుజ చూడు తప్పుని తప్పులాగి ఎలా కప్పిపుచ్చకుండా డైరెక్ట్ గా చెప్తుందో అలానే చెప్పాలి, అంతేగాని అమ్మ బొమ్మ అంటూ బుజ్జగిస్తే అది ఎలా తెలుస్తుంది వాళ్ళు తప్పు చేశారంటూ రీతు విషయంలో కూడా చిన్నపాటి క్లాస్ పీకారు మొత్తానికి డెమోన్. సో ఫైనల్ గా వీకెండ్ వచ్చిన నాగార్జున గారు డెమోన్ పై చేసిన వ్యాఖ్యలు కరెక్టా కాదనేది కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.